బుక్ చేస్తున్నామంటే ఆడిటర్ ఫోన్ చేసి అకౌంటెంట్‌కి అడుగుతారు. సార్ డేటాను మెయిల్‌కి పంపించండి అని. ఇప్పుడు మీరు వర్క్ చేసే డేటా మొత్తం టాలీలో మీరు పనిచేసే డేటా మొత్తం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉంటుంది. సో, మీ దగ్గర 10 కంపెనీలుంటే 10 కంపెనీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు రెగ్యులర్‌గా వర్క్ చేసే కంపెనీ డేటా ఏదైతే ఉందో అది మాత్రమే సెపరేట్‌గా కాపీ చేసుకొని, పక్కన పేస్ట్ చేసుకొని, దాన్ని జిప్ ఫైల్ చేసేసి పంపించాలి. ఎలా అనేది చూడండి. ఇప్పుడు టాలీ క్లోజ్ చేయాలి. ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ దీని నంబర్ ఎంత? 100120 ఓకే. టాలీ ఆన్‌లో ఉండకూడదు. క్లోజ్ చేయండి. మౌస్‌తో రైట్ క్లిక్ ఇచ్చేయాలి టాలీకి. ఓపెన్ ఫైల్ లొకేషన్. యాహ్! డైరెక్ట్‌గా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ ఫైల్ లొకేషన్. ఓకే. ఇక్కడ డేటా ఉంది. డేటా. దీంట్లో 10020 గదా! ఎక్కడుందో చూసుకోండి. ఇది. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. సూపర్ డేటా. ఇందులో అన్ని మంతుల డేటా ఉంటదిలెండి. జస్ట్ మీకోసం తీస్తున్నాను. దీంట్లో పేస్ట్ చేయండి. దీన్ని మౌస్‌తో రైట్ క్లిక్ చేసి జిప్ చేసేయండి. కంప్రెస్ జిప్ ఫైల్. వచ్చిందా? జిప్ ఫైల్. మెయిల్ ఓపెన్ చేయండి. జీమెయిల్. కంపోజ్. ఆడిటర్ మెయిల్ ఐడీ సెలెక్ట్ చేసుకోండి. సో, అక్టోబర్ మంత్ డేటా. ఫైల్‌లోకి వెళ్ళండి. డెస్క్‌టాప్ సెలెక్ట్ చేయండి. అక్టోబర్ డేటా సెలెక్ట్ చేయండి. ఓపెన్. సెండ్. అంతే. ఈ విధంగా మంత్లీ మీరు ఒక లైక్ ఆడిటర్ గాని, సీఎల్ గాని మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఆ ప్లేస్ నుంచి డేటాను టాలీ ఓపెన్‌లో పెట్టుకోకూడదు. టాలీ క్లోజ్ చేసి డేటాని కాపీ చేసి కంప్రెస్ చేసుకొని అప్పుడు మీరు ఆడిటర్‌కో, సీఏకో పంపించాలి. ఇలా మీరు మంత్లీ చేయాలి. ఆ డేటాని అతనేం చేస్తాడు, అది డౌన్‌లోడ్ చేసుకొని దాని పాత్ అతని సిస్టమ్‌లో వేసుకొని ఆ డేటాకు సంబంధించిన లైక్ జిఎస్‌టీ 1, జిఎస్‌టీ 3 ఫైలింగ్ చేస్తాడు. అలా. ఓకే. క్లియర్? ఓకే సార్. క్లియర్ సార్. థాంక్ యూ. యాహ్! డన్ గైస్. సో